నిధి పేరోల్ సైట్‌లో మే నెలకు సంబంధించి శాలరీ బిల్ ప్రిపేర్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటే, మనకక్కడ ఒక నోటిఫికేషన్ కనపడుతుంది. ఏంటి అంటే, ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ అయితేనే మనకి శాలరీ బిల్ అనేది ప్రిపేర్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయబడుతుంది అని చెప్పేసి. సో, కాబట్టి ఈరోజు మన వీడియోలో ఎంప్లాయీస్ అందరూ కూడా వారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిందా లేదా అని చెప్పేసి ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఎంప్లాయీస్ ఇండివిడ్యువల్‌గా ఎవరికి వారుగా వారి యొక్క రిజిస్ట్రేషన్ అంటే హౌస్ హోల్డ్‌లో మ్యాపింగ్ కంప్లీట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అది చూద్దాం. తర్వాత డీడీఓ గారు వారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్‌తో వాళ్ళ స్కూల్‌లో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ అయిందా లేదా ఇంకా ఎంతమంది పెండింగ్ ఉన్నారు అనేది మనం ఇండివిడ్యువల్ చూసిన తర్వాత దాని గురించి ఒకసారి చూద్దాం. ఇందుకు సంబంధించి మీరు గూగుల్‌లో eduinfo4all.com అని చెప్పేసి టైప్ చేయంగానే ఇక్కడ మీకు ఇలా కనబడుతుంది. eduinfo for all అని చెప్పేసి. ఇది నా యొక్క వెబ్‌సైటు. దీని మీద క్లిక్ చేయంగానే మీరు డైరెక్ట్‌గా అక్కడి నుంచి వెబ్‌సైట్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. సో, ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఎలా కనబడుతుంది. ఇక్కడికొచ్చేసరికి మీకు ఇక్కడ న్యూస్ అని చెప్పేసి ఒక సెపరేటు ఐకాన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అలాగే ఎలా మ్యాప్ చేయాలి అని చెప్పేసి ఇంతకుముందు వీడియో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఎంప్లాయీస్ అంటే ప్రతి ఎంప్లాయీ కూడా తన యొక్క రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా, మ్యాపింగ్ అయిందా లేదా కనుక్కోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంప్లాయీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లింక్ అని చెప్పేసి ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు వెంటనే ఇలా సిటిజన్ ఎన్రోల్మెంట్ గ్రామ వార్డ్ సచివాలయం దానికి మీరు వెంటనే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది. ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ అథెంటికేషన్కి మన కన్సర్న్ తెలియజేస్తూ చెక్ బాక్స్లో టిక్ పెట్టిన తర్వాత కింద కన్సర్న్ ఎంప్లాయీ వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తూ ఉంటే మళ్ళీ ప్లీజ్ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అంటుంది. అని చెప్పేసి చాలామంది కూడా మనకి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో చాలా కామెంట్స్ వచ్చాయి. మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటే అడుగుతుంది అని చెప్పేసి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మన సైట్ యొక్క సెట్టింగ్స్ డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 3 డాట్స్ దీని మీద క్లిక్ చేసి ఆల్రెడీ డెస్క్టాప్ మోడ్లో ఉన్నటువంటి సైట్ని మనం నార్మల్ మోడ్లోకి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇప్పుడు సెండ్ ఓటీపీ అంటే ఇప్పుడు మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మళ్ళీ ప్లీజ్ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి మళ్ళీ అడుగుతుందో వాళ్ళు సైట్ సెట్టింగ్స్ మార్చుకొని ఇలా ట్రై చేసి చూడండి. తప్పనిసరిగా ఖచ్చితంగా మీకు ఓటీపీ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఆల్రెడీ కనుక మనం ఈ యొక్క హౌస్ హోల్డ్ డేటాబేస్లో మ్యాపింగ్ కనుక అయితే ఇక్కడ ఇలా చూపిస్తూ ఉంటుంది మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద హౌస్ హోల్డ్ డేటా అని చెప్పేసి. ఇలా కనుక చూపించినటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళు హౌస్ హోల్డ్ డేటాబేస్లో మ్యాప్ అయిపోయినట్లే. ఇంకా మళ్ళీ మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ఎవరికైతే ఇలా నోటిఫికేషన్ కనిపించట్లేదో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వాళ్ళు మాత్రం నార్మల్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళినా సరే వారైనా సరే అక్కడ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మే నెల రెగ్యులర్ శాలరీ బిల్ మనకి అప్డేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. అయిందా అవ్వలేదా అనుకొని కూడా ఇలా చెక్ చేసుకుని ఈ మ్యాపింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎంప్లాయీస్ అందరిది అయిందో లేదో చెక్ చేయడం కోసము మనం నిధి పేరోల్ సైట్లో ఒకసారి ఎలా చూడాలో మనం ఒకసారి చూస్తే
నిధి అని చెప్పేసి ఇక్కడ మనం టైప్ చేయగానే మనకి నిధి ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని చెప్పేసి వచ్చింది. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ నిధి పోర్టల్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్లో యూజర్ ఐడి కింద కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్ డీడీఓ గారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత గో అని ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ వస్తుంది. డీడీఓ గారి యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుగా నిధి సైట్లోకి లాగిన్ అవ్వాలి. నిధి సైట్లో లాగిన్ అవ్వగానే మనకి స్క్రీన్ మీద ఫస్ట్ ఇదే నోటిఫికేషన్ కనబడుతుంది. రెగ్యులర్ శాలరీ బిల్ సబ్మిట్ చేయాలంటే మ్యాండేటరీవి ప్రీపేయబుల్ యాక్టివిటీస్ అని చెప్పేసి అందరి సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్, నెక్స్ట్ లీవ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ అండ్ పేరోల్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో మనకి ప్రీపేయబుల్ యాక్టివిటీస్లో ఎంప్లాయీ ఆధార్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పేసి ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది డీడీఓ కోడ్ అని చెప్పేసి. డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఈ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ ఇంకా టు బీ అప్డేటెడ్, ఇంకా అప్డేట్ చేయాల్సిన వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 కనపడుతుంది, టు బీ అప్డేటెడ్ 0 కనపడుతుంది. సో ఇలా 0 కనపడింది అంటే కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్లో అందరి ఎంప్లాయీస్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ అయిపోయిందని అర్థం అనమాట. సో ఇక్కడ కనుక 0 కాకుండా నెంబర్ కనపడిందంటే ఆ కన్సర్న్ ఎంప్లాయీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇండివిజువల్గా వాళ్ళైనా చేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్తే అక్కడైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అట్లాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా కంప్లీట్ చేయాలనేది దానికి సంబంధించి ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను.